ఆ ఆంటీకి నా మీద కోపం వచ్చినట్టుంది. మేమెవరో తెలియనప్పుడు మా ఇంటికి రావడం ఎందుకులే శివాగ్ని. అర్థమైందిలేండి ఆంటీ. ఆ రోజు టీను పండులతో అలా మాట్లాడానని మీకు కోపం వచ్చింది అంతేగా? అబ్బే దాని కోపం ఎంతమ్మా, ఇదిగో క్వార్టర్ మీద మూత లాంటిది. తీనంతవరకే నువ్వు వచ్చావుగా, తీసేసినట్టే. మీరున్నాను అంకుల్. ఆ రోజు ఏదో ముఖ్యమైన పని మీద ఉన్నాను ఆంటీ. ఆఫీస్లో ఏదో ఇష్యూ. ఆ చిరాకులో నేనేం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదాంటీ. బట్ తర్వాత అర్థమైంది ఆంటీ, పిల్లల్ని బాధ పెట్టానే అని. అందుకే నేరుగా ఇంటికి వచ్చేశాను. ఏంటి టిను, నేనేదో వర్క్ టెన్షన్లో మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆంటీకి కంప్లైంట్ చేసేశారా? మీరు ఫీల్ అయి ఉంటారని ఇదిగో నీకోసం చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను, మిమ్మల్ని పలకరించిపోదామని. ఏంటి మీ వదిన సారీ చెప్తే గాని పలకరా ఏంటి? అయ్యో అదేం లేదు వదినా. మరి తీసుకోండి. ఇదిగో పండు, నువ్వు తీసుకో. ఐస్ క్రీంలకి కరిగిపోయే ఆవేశాలు మీవి. మీ బుద్ధులు నాకు తెలీదా? అన్నీ తీసుకొచ్చింది, నాకు మాత్రం మందు తేలేదు. ఏంటంటీ మేము కలిసిపోయాం. ఇప్పటికైనా మీ కోపం పోయినట్టేనా? నా పెళ్ళానికి అప్పటికి చెప్తూనే ఉన్నానమ్మా, ఆ అమ్మాయి ఏదో పనిలో ఉండుంటది అని. కానీ అది వింటే కదా, అలవాటు ప్రకారం నిన్ను అపార్థం చేసుకుంది. పిల్లలంటే ఏ అమ్మకైనా కోపం వస్తుంది. తల్లి ప్రేమ గురించి మీకు తెలుసు కాబట్టి మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానంటీ. బంగారం అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. అందరికీ ఇష్టమే అనుకోండి, కానీ ఇష్టం బాధ్యత అవ్వదు కదా. నేను బాధ్యత కావాలనుకుంటున్నాను. అవునంటీ, బంగారాన్ని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అవునంటీ, నా అక్క కూతురికి నేను తల్లిని కావాలనుకుంటున్నాను. అందుకు ప్రేమ ఒప్పుకునేలా చేయండి చాలు. ప్రేమ కూడా బంగారాన్ని కూతురనే అనుకుంటుంది. రేపు తనకో బిడ్డ పుడితే అప్పుడు కూడా అనుకోగలదా? అవునవును, కష్టమే. రేపు నీకు పెళ్ళవుతుందిగా అమ్మా. బంగారాన్ని నాకు దత్తతిస్తే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బంగారానికి తల్లిగా మిగిలిపోతాను. ప్రేమ అమ్మలా చూసుకోగలదు అంతే. నేను బంగారానికి అమ్మనే కావాలనుకుంటున్నాను. నాకు దత్తత ఇవ్వడానికి ప్రేమ ఒప్పుకునేలా చేయండి చాలు. ప్రేమ ఒప్పుకోలేదంటే చెప్పమ్మా, నేను దత్తత తీసుకుంటాను. అప్పుడు పెద్దమ్మగా నీకు బంగారం మీద పూర్తి హక్కు ఉంటుంది. ఇంకెవ్వరిని అడిగే పని లేకుండా నువ్వే దత్తత తీసుకోవచ్చు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను వస్తాను. మనం బయట మాట్లాడుకోవచ్చు. ఆంటీ, ప్రేమ ప్రణయ్ కొత్తగా పెళ్లైన జంట. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి. ప్రేమ భర్తని ప్రేమగా చూసుకుంటుందా, బంగారాన్ని చూసుకుంటుందా చెప్పండి? అందుకే బంగారం బాధ్యత నాకివ్వమంటున్నాను. తనకి తల్లినయ్యే అదృష్టాన్ని నాకు కలిగించండి అంటే అందరం ఆనందంగా ఉంటాం. ఇందులో బంగారానికి తల్లి కావడమే నా స్వార్థం. దానివల్ల ప్రేమ ప్రణయ్ ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందానికి దూరం కాకూడదని నేనే నిర్ణయం తీసుకున్నాను. ఆలోచించి ప్రేమకి సర్ది చెప్పండి ప్లీజ్ ఆంటీ. మీరు మాత్రమే నాకు సాయం చేయగలరు. అందుకే ఇంత దూరం వచ్చాను. ఇది నా ఆలోచన కాదు, నా ఆశ. అర్థం చేసుకొని నాకు సాయం చేస్తారనే నమ్మకంతో వెళ్తున్నాను. వస్తానంటే వెళ్ళొస్తాను.
బంగారం నా ప్రాణం. డాక్టర్ గారు నువ్వు పిలిపించావా? అవును ప్రణయ్. ప్రణయ్ నాకు దూరం అయిపోయాడు. మళ్ళీ నా దారికి తెచ్చుకోవాలి, లేదంటే నేనెప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. అసలు ప్రణయ్ నాకు దూరం కావడానికి కారణం ఇదే కదా. ముందు దీన్ని లేకుండా చేస్తే తర్వాత ఆ ప్రేమని ప్రణయ్ బయటికి తరిమేసేలా చెయ్యొచ్చు. ఇక్కడ కాదు, టెర్రస్ మీదకెళ్ళి ఆడుకుందాం. భలేగా ఉంటుంది. మనకెవ్వరూ అడ్డురారు. సరేనా? ఇద్దా. ఆహా, ఏంటి? నాకు నా ప్రణయ్ని దూరం చేస్తావా? నిజంగానే నిన్ను పైకి పంపిస్తాను చూడు. రా, నడు, రా. రావే, రా. బంగారం, బంగారం, బంగారం ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉండాలి. బంగారం, బంగారం, రా. నడవ్వే. బంగారం, బంగారం. నీ వల్లేనే నాకు ప్రణయ్ దూరం అయ్యింది. నేను పిచ్చిదాల్లా బ్రతుకుతుంది. నువ్వే లేకపోతే అందరూ నా దారిలోకి వస్తారు. బంగారం, బంగారం. ఈ రోజు నా చేతిలో నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నీకిదే ఆఖరి రోజు. బంగారం, బంగారం, బంగారం. ఏమైందమ్మా? అమ్మమ్మ, బంగారం కనిపించడం లేదు. ఎక్కడికి పోతుంది? ఇదిగో ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది చూడు. చూసానమ్మమ్మ, కనిపించలేదు. కనిపించట్లేదా? ఆ తీగల జుట్టుతో ఒకటి తొందగా అది గాని తీసుకెళ్లిపోయిందేమో చూడు. తను కనిపించడం లేదు. మన బంగారానికి కాపలాగా దాన్ని ఒకదాన్ని పెట్టిందే, దాని పేరేంటి? జరీనా. ఆ దాని దగ్గర గాని ఉందేమో. జరీనా, అమ్మాయి జరీనా. బంగారం, బంగారం. బంగారం, బంగారం. అమ్మమ్మ, బంగారం కనిపించిందా? లేదమ్మా, పైన గాని ఏమైనా ఉందేమో చూడు. నేను ఇటెళ్ళి చూస్తాను. సరే, వెళ్ళు. బంగారం, బంగారం. బంగారం, బంగారం.
బంగారం కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? ప్రణయ్ అడ్డమైన దాన్ని చేసుకోవడానికి కారణం ఇదేగా. దీన్ని ఏయ్! బంగారం ఒంటి మీద చెయ్యేసావా ప్రాణం తీస్తాను. బంగారు బంగారు ఈ స్నేహ నన్ను బుక్ చేసిందిగా, నిజం చెప్పి దీన్ని అడ్డం పెట్టుకుంటే సరిపోతుంది. ఏం చేస్తున్నావు ప్రేమ నువ్వు? ఇంట్లో ఒక పిచ్చిదుందని తెలుసు కదా. నీ పాటికి నువ్వు బంగారాన్ని వదిలేసి తిరుగుతుంటే ఇది పైకి తీసుకొచ్చి పడైపోయింది. నేనెక్కడ పడేశాను? మేము ఆడుకుంటున్నాం. నువ్వు నోర్మోయ్. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? అవును, నువ్వు బయటికి వెళ్ళావు కదా శివాగ్ని. ఇంతలో ఎప్పుడొచ్చావు? నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. మెట్లెక్కుతూ బంగారాన్ని చూసి కాపాడుకున్నాను. అయినా నువ్వేంటి ఇంత ప్రమాదం తప్పిందని ఆలోచించకుండా నేనెప్పుడొచ్చాను ఏంటి అని అడుగుతున్నావు? అసలు ఇదంతా నీ వల్ల. పిచ్చిది జాగ్రత్త అంటూ మీ అమ్మ తీసుకొచ్చి నా మీద పడేసింది. నువ్వు చేసే పనులకి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పద, రా. వదులు. బంగారు నీకేం కాలేదుగా? భయపడకమ్మా, ఇంక నిన్నెవ్వరూ ఏం చేయలేరు. నీకు ప్రమాదం ఉందని అర్థమయ్యాక నిన్నింక ఒంటరిగా వదిలిపెట్టను. హ్మ్? స్నేహ బంగారాన్ని పైకి తీసుకెళ్ళింది, కానీ అంతలో శివాగ్ని అక్కడికి ఎలా వచ్చింది? పైగా నేను బంగారం గురించి జాగ్రత్త తీసుకోవడం లేదని నా మీద ఎగురుతుంది. ఎందుకు శివాగ్ని బంగారం మీద ఫోకస్ పెడుతుంది? దానికి నన్నెందుకు బ్లేమ్ చేస్తుంది? చెప్పమ్మా. ఎలా ఉన్నావమ్మా? అల్లుడి గారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారమ్మా. తేను పండు బాగా చదువుతున్నారా? చదువుతున్నారు. నాన్నేం చేస్తున్నాడమ్మా? ఆయన డ్యూటీ ఆయనకుందిగా, పోయారు. హ, సర్లే గాని ఆయన గురించి ఎందుకులే. నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. ఏంటమ్మా? శివాగ్ని పని కట్టుకొని పిల్లలకి చాక్లెట్లు, ఐస్ క్రీములు తీసుకొని మరీ ఇంటికొచ్చింది. అవునా? ఫంక్షన్లో అన్ని మాటలనిందిగా, మళ్ళీ మన ఇంటికి రావడం ఏంటి? ఊరికే ఏం రాలేదు, బంగారం గురించి మాట్లాడాలని వచ్చింది. బంగారం గురించా? అవునమ్మా, బంగారాన్ని తనకి దత్తత ఇప్పించమని అడిగింది. ఓహో, నువ్వేమన్నావు? నేనేమంటాను? నేనేం మాట్లాడలేదు. నా దగ్గర వర్కౌట్ అవ్వలేదని నీ ద్వారా ట్రై చేస్తుందా? మాటలు బాగా మాట్లాడింది, కానీ ఆ మాటల్లో నిజమెంతనేది నీకే తెలియాలి ప్రేమ. సర్లేమ్మా, నిజమెంత, నిజాయితీ ఎంత అనేది నేను చూస్తాను. సరేమ్మా, జాగ్రత్త. అల్లుడి గారిని అడిగానని చెప్పమ్మా. అలాగేనమ్మా. శివాగ్ని ఇన్ని విధాలుగా ట్రై చేస్తోంది అంటే ఏదో బలమైన కారణమే ఉంది. ఇంకా బంగారాన్ని స్కూల్కి కూడా పంపించకుండా కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి.
అద్దాల మేడ ఉంది, మేడ పక్క గోడ ఉంది, గోడ పక్క మందు షాపు ఉంది. మజా రే మజా. చిల్డ్రన్స్, మై డియర్ చిల్డ్రన్స్, కమాన్ మై డియర్ పెళ్ళామ్స్, కమాన్. చిచ్చి బుజ్జి ముండ, ఇప్పుడు నువ్వు కాదు. ఇది మత్తు తప్ప వాసన రాని మంచి మజా మందు. నట్టింట్లో ఏంటి నీ గోలా? వీధుల్లో పడి తాగింది చాలదా? నేను మత్తులో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, మత్తు దిగిపోద్ది. మై డియర్ పిల్లల్స్, మీకు ఎప్పుడు ఏం తీసుకురాలేదని మీ అమ్మ అంటుంటది కదా, ఇదిగో బిర్యానీ తెచ్చా, బిర్యానీ తెచ్చా, తినండి. నువ్వు పిల్లలకి బిర్యానీ తెచ్చావా? ఏంటే గొడ్ల గోబుల కళ్ళు వేసిన అలా చూస్తున్నావా? అంటే నాకేం తేలేదనేగా. తెచ్చాను 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 తెచ్చాగా. క్యాష్ తీసుకో, క్యాష్. ఎక్కడిది ఇంత డబ్బు? ఏం చేసి తీసుకొచ్చావు? డబ్బు లేదంటే సంపాదన మొగడే అంటారు, తెస్తే ఎక్కడదే అంటారు. పిల్లలు, మీరు బిర్యానీ తినండి, నేను తాగుతాను. మర్యాదగా ఆ డబ్బు ఎక్కడిదో చెప్పు. ఏం తప్పు చేసి ఇవన్నీ తీసుకొచ్చావో చెప్పు. చెప్తాను. నాకు లేచి ఓపిక లేదు కానీ చెప్తాను. రా రా చెప్పు. ఏంటే అలా నిలబడాల చూస్తున్నావేంటే? నువ్వేమన్నా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనుకున్నావా? రా రా, దగ్గర రా. చెప్పి చావు. ఫేస్ టు ఫేస్ పెట్టు, దగ్గరకు రా, దగ్గరకు రా. చెప్పు. మగాణ్ణి ఎలాగైనా తెస్తా, ఎలా తెచ్చావని ఆడకూడదు. ఓ, మీ అల్లుడి దగ్గర తెచ్చానని అనుకుంటున్నా? అంత కర్మ నాకేంటే. రాయల్గా సంపాదించాను. నా హక్కుని అమ్ముకుని సంపాదిస్తున్నాను. హక్కుని అమ్ముకోవడం ఏంటి? కష్టం అంటే తెలియని నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఏదో చెయ్యరాని పనే చేస్తున్నావు. ఏం చేస్తున్నావో చెప్పు. మళ్ళీ అదే ప్రశ్న. పిల్లలు, మీరు తినండి, కుమ్మేయండి అంతే.